హలో ఫ్రెండ్స్, BB9 అగ్ని పరీక్ష 22 స్టార్ట్ అవుతుందని చెప్పుకున్నాం కదా. మరి కొంతమంది బయట ప్రశ్నలు కానీ మనకు కామెంట్లో కానీ ప్రశ్నలు ఏంటంటే, కామన్ మ్యాన్స్ ఎంతమందిని తీసుకుంటారు, సెలబ్రిటీలను ఎంతమంది తీసుకుంటారు, అసలు సెలబ్రిటీలు వస్తున్నారా, లేదంటే టైమింగ్స్ ఏంటి, ఏ టైంలో జరుగుతుంది షో అని అడుగుతున్నారు. కొంతమంది ఏమో కామన్ మ్యాన్లకు డబ్బులు ఇస్తారా అని కూడా అడుగుతున్నారు. మరి అవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లైక్ బటన్ గట్టిగా నొక్కితే కొంచెం మందికి ఇంకా షేర్ అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చిన్న ఛానల్ కదా, కొంచెం సపోర్ట్ చేయండి. ఒక వీడియోలోకి వెళ్ళిపోదాం. కామన్ మ్యాన్స్ ఎంతమంది, సెలబ్రిటీలు ఎంతమంది, అసలు షోలో ఎంతమంది ఉంటున్నారు అంటే, కామన్ మ్యాన్స్ ఇప్పుడు 15 మందిని సెలెక్ట్ చేశారు కదా. వీళ్ళల్లో నుంచి ఒక 5గురిని కానీ 3గురిని కానీ తీసుకునే ఛాన్సెస్ అయితే పక్కా ఉంది. 5 అయితే ఎక్కువ ఉందని బయట టాక్. మరి 5 కానీ 3 కానీ కూడా వినిపిస్తుంది. 5గురు అయితే కామన్ మ్యాన్స్ ఉండబోతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, యూట్యూబర్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉన్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఏమన్నా తీసుకుంటారా అంటే చూడాలి. 5గురు తీసుకుంటారా 3గురు తీసుకుంటారా అనేది. 5 అయితే పక్కా అని తెలుస్తుంది మనకి. మరి సెలబ్రిటీలు ఎంతమంది తీసుకుంటారంటే, సెలబ్రిటీలని 14 మంది తీసుకోబోతున్నారంట. ఈ 14 కామన్ మ్యాన్ 5గురు మొత్తం కలిసి 19 మందితో షో నడవబోతుందంట. మధ్యలో కూడా కొంతమంది సెలబ్రిటీలు వస్తారు అని చెప్తున్నారు. మరి వస్తారా రాదని అంటే, ప్రతిసారి వస్తున్నారు కదా, ప్రతిసారి వస్తున్నారు కూడా అలాగే తీసుకుంటారేమో చూడాలి. ఇప్పుడైతే మాత్రం సెలబ్రిటీలు అయితే 14 మంది, కామన్ మ్యాన్స్ అయితే 5గురు అన్నట్టు లెక్క బయట తీసుకుంటున్నారో తెలుస్తుంది. మొత్తం 19 మందితోటి వీళ్ళని సెలబ్రిటీని తీసుకుంటారా, ఎందుకు తీసుకుంటున్నారు, తీసుకోవాలా వద్దనేది కామెంట్ చేయండి. తీసుకోవాలి కూడా, ఎందుకంటే వాళ్ళకే కోట్లలో ఫాలోవర్స్ ఉన్నాయి. సీరియల్స్ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. లేడీసే కదా, జెంట్స్ కానీ పిల్లలు కూడా సీరియల్స్ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి సీరియల్స్ ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు సెలబ్రిటీలు వస్తేనే వీళ్ళ కన్నంతా కూడా వాళ్ళ మీద ఉంటుంది. అరే మా సీతామహాలక్ష్మి వచ్చిందనో, మా కావ్య వచ్చిందనో, ఇట్లా ఓన్ చేసుకున్నాడు ఉంటారు సీరియల్స్ని బట్టి. తను ఉంటేనే ఆ సీరియల్ క్యాండిడేట్లు కానీ, ఆ కుటుంబం కానీ, జెంట్స్ కానీ పిల్లలు కానీ చూసే విధానం ఉంది. ఇంతకుముందు షోల్లో కూడా బయట ఇంటర్వ్యూలు చేస్తూ యూట్యూబ్లో పెడుతుంటారు కదా, వాళ్ళు చెప్తుంటారు సీరియల్లో వాళ్ళైతే బాగుంటుంది, వీళ్ళైతే బాగుంటుంది అంటే. సీరియల్స్కి నటించే హీరో హీరోయిన్ని అంత ఓన్ చేసుకుంటారు వాళ్ళ ఇంట్లో పిల్లల్లాగా, అంత లీనమైపోతారు. కాబట్టి సెలబ్రిటీలు లేకుండా బిగ్ బాస్ షో అనేది జరగదు. ఎందుకంటే సీరియల్స్కి ఫాలోవర్స్ ఎక్కువ, కోట్ల మంది ఉన్నారు ఫాలోవర్స్. వాటికి వాళ్ళు ఉండాల్సిందే ఖచ్చితంగా. కాబట్టి వాళ్ళనే ఎక్కువగా తీసుకుంటారు, 14 మంది తీసుకుంటారు. ఓకే, 14 మంది సెలబ్రిటీలు అయితే 5గురు కామన్ మ్యాన్స్, మొత్తం 19 మంది. మరి సెలబ్రిటీలకు డబ్బులు ఇస్తారు, కామన్ మ్యాన్స్కి ఇస్తారా అంటే ఇస్తారు. అంత ఇవ్వకపోయినా కామన్ మ్యాన్స్కి ఇవ్వకుండా అయితే ఉంటారు కదా. ఎందుకంటే ఇప్పుడు బీబీ అగ్ని పరీక్ష జరుగుతుంది. వీళ్ళు 15 రోజులు 20 రోజులు వాళ్ళ పనులు మానుకొని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకునే వాళ్ళు కానీ, లేదన్నా చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు కానీ, మళ్ళీ షోలు చేసుకుంటూ ఉద్యోగాలు చేసి వీళ్ళ ఇన్కమ్ అంతా కూడా వదులుకొని కదా వచ్చారు ఇక్కడికి. మరి ఆ ఇన్కమ్ అంతా కూడా వదులుకొని వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత రెమ్యునరేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఇవ్వకుండా ఉండరు కదా. ఆ రెమ్యునరేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. ఇంతకుముందు కామన్ మ్యాన్స్కి బయట టాక్ ఏంటంటే 20 నుంచి 25 వేలు రోజుకి ఇస్తారు అన్నట్టు చెప్తున్నారు. మరి అంత మాత్రం ఇవ్వకుండా ఉంటారు కదా, ఈసారి కూడా ఇస్తారు కదా, ఇవ్వకుండా ఉంటారు కదా. తర్వాత ప్రతిసారంట బయట తెలిసే విధానం మాట్లాడుకుందాం. ప్రతిసారంట ఈ షో స్టార్ట్ అయ్యే ముందు సరే BB9 స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు షోలు కూడా ఏదైనా స్టార్ట్ అయ్యి ఒక వారం 10 రోజుల ముందు వాళ్ళకి కొంత రెమ్యునరేషన్ అనేది అడ్వాన్స్గా ఇస్తారంట. ఎందుకంటే వాళ్ళకి బట్టలు అంటే, తర్వాత కాస్ట్యూమ్స్ అంటే, జ్యువెలరీ అంటే, చెప్పులు అంటే కొనుక్కోవాలి కదా, కొత్త కొత్త అన్నీ. అట్లా వాళ్ళకి ఇష్టమైన కొనుక్కోవడానికి కొంత అడ్వాన్స్ అనేది ఇస్తారంట వాళ్ళు కొనుక్కోవడానికి. అలాగే ఈసారి కూడా ఇస్తారని తెలుస్తుంది. ఇస్తేనే కదా వాడు కొనుక్కొని వచ్చేది. నెక్స్ట్ మళ్ళీ కామన్ మ్యాన్స్ కూడా ఇస్తారంటే వాళ్ళకు కూడా ఇస్తారు. వాళ్ళు కూడా మరి అవన్నీ కాస్ట్యూమ్స్ కానీ మంచి బట్టలు కానీ కూడా కొనుక్కోరు కదా, వాళ్ళకు కూడా ఇస్తారు, ఇవ్వకుండా ఉండరు. కాకపోతే వాళ్ళంత లేకపోయినా వీళ్ళకి కూడా ఇస్తారు. వీళ్ళ పనులు కానీ కొంతమంది పొలాల్లో వేసుకునే వాళ్ళు ఉంటారు, ఈ పొలాల సీజన్ కాబట్టి. మరి ప్రశాంత్ ఉన్నాడు, పొలం మానుకొని 50 రోజులు 40 రోజులు షోలో ఉన్నాడు. మరి అదంతా కూడా పోయినట్టే కదా, పని అంతా కూడా విన్నర్ అయ్యాడు కదా. అదే కామన్ మ్యాన్ అని ఏదో సింపతి గేదే అయిపోయాడు. ఈసారి సింపతులు ఏం చెల్లవు అక్కడ. కామన్ మ్యాన్లు నేను నాకు ఎవరు ఫాలోవర్స్లు అంటారు లేదు. ఎందుకంటే వాళ్ళని సెలబ్రిటీలను చేసి
అగ్నిపరీక్ష ద్వారా బీవీ9 పంపిస్తున్నారు. కామన్ మ్యాన్ అని అక్కడ గోమ్ చేయడానికి ఉండదు అనమాట ఇక. ఓకే, నెక్స్ట్ టైమింగ్స్ ఏంటంటే ప్రతిసారిలాగే షో స్టార్ట్ అయ్యేది మనకి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, 6 గంటలకు కదా స్టార్ట్ అయ్యేది ఈవినింగ్ టైము. అట్లాగే బీవీ షోను కూడా 6 గంటలకు స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు సెప్టెంబర్ 7 నుంచి స్టార్ట్ అవ్వబోతుంది బీపీ9. ఓకే, 6 గంటలకు స్టార్ట్ అవుద్ది ప్రారంభం. ఇంకా మిగిలిన టైంలో ఇప్పుడు ఇది ఉంది, జియో హాట్స్టార్ ఉంది. రేపు 22 నుంచి సెప్టెంబర్ 5 వరకు నడుస్తుంది అగ్నిపరీక్ష షోది. ఇది కూడా ఎన్ని గంటలకంటే 24/7 వస్తుంది జియో హాట్స్టార్లో. అది కూడా వస్తుంది, బీబీ9 వస్తుంది. ఇప్పుడు ఇది కూడా 24/7 వస్తుంది, కానీ మా టీవీలో అయితే రాదు, దాంట్లో అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ 2 ఇళ్ళు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఈసారి అయితే నాకు సార్ చెప్తున్నాడు కదా, డబల్ హౌసెస్ డబల్ డోస్ అని చెప్తున్నాడు కదా. కాబట్టి ఇళ్ళు అయితే ఖచ్చితంగా ఉన్నాయి, 2 ఇళ్ళు ఉన్నాయి. మరి ఎలా ఉండబోతున్నాయి? పూరిళ్ళు ఉంటాయా? ఒక చిన్న ఇల్లు పూరిళ్ళు ఒకటి పెట్టి పెద్ద బిల్డింగ్ ఒకటి పెడతారా? దీంట్లో ఉండాల్సిన వాళ్ళని గేముల ద్వారా అటు పంపిస్తారా? మరి అక్కడ ఆ పెద్దింట్లో వాళ్ళు గేమ్లో ఓడిపోతే దీంట్లో పంపిస్తారా పనిష్మెంట్ లాగా అనేది వాళ్ళు డిజైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు, స్వర్గం, నరకం, ఇట్లా ఏదో వాళ్ళకి తోసిన టైటిల్స్ బిగ్ బాస్ షోకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలరో అట్లా టైటిల్స్ పెట్టుకొని చేయగలరు. 2 ఇళ్ళు అయితే ఖచ్చితంగా ఉండబోతున్నాయి. నెక్స్ట్ సీరియల్స్ బాస్ ఉంటారంటే ఉంటారు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు లేకుండా బీవీ9 అనేది ఉండదు, ఏ షో ఉండదు. ఎందుకంటే ఎక్కడైనా కానీ ఇదే కాదు, అన్ని భాషల్లో కూడా ఖచ్చితంగా సెలబ్రిటీలు టీవీ సీరియల్స్ బ్యాచ్ అయితే ఖచ్చితంగా ఉంటారు, ఏ భాషల్లో అయినా ఉంటారు. నెక్స్ట్ వడపోత అయితే బాగానే సాగుతుంది. ఎందుకంటే యూట్యూబర్లు కానీ చాలామంది కామన్ మ్యాన్లో కూడా 20,000 మంది వచ్చారంటే కామన్ మ్యాన్ లిస్టులో ఫారిన్ నుంచి కూడా అప్లై చేసుకున్నారంటే ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడండి బిగ్ బాస్ షోకి రావడానికి. మరి వాళ్ళలో యూట్యూబర్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళల్లో కొంతమందిని ఫాలోవర్స్ తక్కువ ఉన్నా తీసుకున్నారంటే వాళ్ళ టాలెంట్ని బట్టి తీసుకొని ఉంటారు కదా, టాలెంట్ చెక్ చేస్తున్నారు కదా, టాలెంట్ని బట్టి కూడా తీసుకొని ఉంటారు. తర్వాత నెక్స్ట్ వచ్చి సీరియస్ బ్యాచ్ రావాలా వద్దని కామెంట్ చేయమన్నాను కదా, రావాలా వద్దని కామెంట్ చేయండి. తర్వాత వచ్చి మరి ఇంతకుముందు షోలో అన్ని ప్రాంతాల్లో వాళ్ళని కవర్ చేశారు, సీరియల్స్ అయినా కానీ విడిగా అయినా కానీ యూట్యూబర్స్ కానీ ఎంటర్టైన్మెంట్స్ కానీ ఇవన్నీ చేసేవాళ్ళని కూడా అన్ని ప్రాంతాల నుంచి, అన్ని భాషల నుంచి, అన్ని యాస భాషల నుంచి కూడా తీసుకున్నారు. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు గోదావరి సైడు అట్లా భాష డిఫరెంట్గా ఉంటుంది కదా, యాసగా ఉంటుంది కదా, ఆ యాసలో మాట్లాడితే ఆ ప్రాంతం వాళ్ళకి మంచిగా లైక్ చేస్తారు. అట్లా విధంగా కొంతమంది రాయలసీమ భాష అంటే అన్ని ప్రాంతాల్లోంచి తీసుకున్నారు భాష, యాస, తెలంగాణ అట్లాగే ఈసారి కూడా తీసుకుంటారంటే తీసుకుంటారు. అన్ని రకాల వాళ్ళు ఉండాలి, ఎందుకంటే చూసేవాళ్ళు ఒక రకం వాళ్ళే చూడరు కదా, ఒక భాష ఒక యాస ఉండేవాళ్ళే చూడరు కదా. అన్ని రకాల ప్రాంతాలలో అన్ని యాస భాషల గల వాళ్ళు అందరూ చూస్తారు కాబట్టి అందరినీ తీసుకుంటారు, అందరినీ గ్యాదర్ చేసి మంచి టాలెంట్ పర్సన్స్ని తీసుకుంటారు. కొంత ఎక్కువగా రూరల్ ఏరియాలోనైతే వాళ్ళు ఎక్కువగా సీరియల్స్ కానీ ఎక్కువగా ఇటువంటి పెద్ద షోలకి కనెక్ట్ అయ్యేది వాళ్ళే, రూరల్ ఏరియా వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. వాళ్ళు మళ్ళీ యాస భాషలు బాగా ఇష్టపడతారు వాళ్ళు. ఎందుకంటే అరే మా ఊరు భాష మా యాసరా అనే విధానం కూడా చూసేవాళ్ళు ఉంటారు కదా, ఇష్టపడే ఉంటారు వాళ్ళు, ఎవరి భాష వాళ్ళకి ఇష్టం కదా, అది ఇష్టపడే ఉంటారు. కాబట్టి రూరల్ ఏరియాకి తగ్గట్టుగా కూడా షోని డిజైన్ చేయొచ్చు. వాళ్ళే ఎక్కువ కనెక్ట్ అయ్యేటువంటి పెద్ద టెలివిజన్ పెద్ద షో కాబట్టి ఇది ఎక్కువ కనెక్ట్ అయ్యేది కూడా వాళ్ళే. ఇంతకుముందు షోలు కూడా మరి టౌన్లో ఉండేవాళ్ళు సిటీలో ఉండేవాళ్ళే కనెక్ట్ అయ్యారంటే వాళ్ళు కొంత కనెక్ట్ అవుతారు, అంత ఇదిగా ఏం కనెక్ట్ అవ్వరు. ఇప్పుడు ప్రశాంత్ ఉన్నాడు, వ్యవసాయం చేసుకుంటూ తెలంగాణ భాష మాట్లాడతాడు. కొంత భాష అక్కడ ఉన్నప్పుడు సెలబ్రిటీలు వచ్చిన వాళ్ళు కూడా అర్థం కాల, ప్రశాంత్ భాష అర్థం కాక ఏందని మళ్ళీ అడిగేవాళ్ళు. క్రమేణా వాళ్ళకి అలవాటు పడిపోయింది. అట్లా ఆ యాస భాష ఉండేవాడు. తర్వాత తక్కువగా పొలాల్లో చేసుకుంటూ అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరిగి సెలెక్ట్ అయ్యి వెళ్ళాడంటే ఆ మూమెంట్, ఆ ఊపు అనేది ప్రతి ఒక్క వాళ్ళ బ్రెయిన్లో ఉండిపోయేది రూరల్ ఏరియాకి సంబంధించి. వాళ్ళు చూస్తారు కదా అట్లా. అందుకని ఎక్కువగా ఇటువంటి షోలు కానీ సీరియల్స్ కానీ ఇటువంటి పెద్ద షోలు కానీ ఎక్కువ కనెక్ట్ అయ్యేది రూరల్ ఏరియాస్ వాళ్ళే. పిల్లలైనా పెద్దోళ్ళైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా బాగా కనెక్ట్ అవుతారు. కాబట్టి అటువంటి ఏరియాల నుంచి అటువంటి భాష యాసలు కలిగిన వాళ్ళని ప్రతిసారి తీసుకున్నట్టే ఈసారి కూడా తీసుకుంటారు, అదైతే నో డౌట్, ఖచ్చితంగా తీసుకుంటారు. వాళ్ళు షో ముందుకెళ్ళాలి కాబట్టి. మరి ఓకే ఫ్రెండ్స్, మరి చూశారు కదా, కామన్ మ్యాన్స్కి ఒక మనీ ఇస్తారంటే ఇస్తారు, సీరియల్స్ బ్యాచ్ వస్తారు, వాళ్ళు కలిసి షో నడుస్తుంది. ఈ అగ్ని పరీక్ష షో అయితే ఆగస్టు 22వ తేదీ నుంచి సెప్టెంబర్ 5 వరకు జియో హాట్స్టార్లో 24/7 రాబోతుంది, 24 గంటలు వస్తుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి.
తర్వాత ఓటింగ్ ద్వారా ఎప్పుడు ఇస్తారు ఓటింగ్ మాకు ప్రేక్షకులకి ఓటింగ్ ద్వారా ఎంతమంది నియమిస్తారంటే ఓటింగ్ ద్వారా మరి 5గురిని తీసుకుంటే 5గురికి ఓటింగ్ పెడతారు కదా. 15 మందిలో 5గురినే తీసుకుంటే 10 మందిని తీసేయాలంటే ఓటింగ్ ద్వారా 5గురిని సెలెక్ట్ చేస్తారేమో, లేదంటే 3గురిని తీసుకుంటే ఆ 3గురికే ఓటింగ్ పెడతారేమో తెలియదు. ఖచ్చితంగా ఓటింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. లాస్ట్ 2-3 రోజుల్లోనే, సెప్టెంబర్ 5 వరకు ఉంది కదా, లాస్ట్ 2-3 రోజుల్లో ఈ ఫైటింగ్ అనేది పెడతారు. మరి లోపల 2 ఇళ్ళు పెడుతున్నారు కదా, ఇళ్ళగానే ఏం జరుగుద్ది అంటే 2 ఇళ్ళు పెడితేనే కదా లోపలికి అడుగు పెట్టగానే ఫైటింగ్ జరిగేది. పెట్టగానే ఆ ఇంట్లో నేనుంటా, ఈ ఇంట్లో నేనుంటాను ఫైటింగ్లు, అప్పుడే కాంట్రవర్సీలు, తిట్టుకోవడాలు స్టార్ట్ అయ్యేది అప్పుడే గంట నుంచే మొదలవుతుంది. కంటెంట్లు మొత్తం అప్పుడే మొదలవుతూ ఉంటాయి. కాబట్టి అట్లా ఉంటేనే కదా షో ముందుకెళ్ళేది. ఓకే. తర్వాత ఈసారి లీకులు పిఆర్లు ఉంటారా అంటే ఉండకుండా ఉండరు, ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. లీకులు అంటే సహజం. ఎంత టైట్గా ఉన్నా కానీ ఇప్పుడు వారం వారం వీళ్ళకి బట్టలు వెళ్తూ వస్తూ ఉంటాయి. కొంతమంది ఆళ్ళలో తెలిసిన వాళ్ళు ఉంటారు. ఎట్లా కొంతమంది ఏ విధంగా అయినా సరే లీకులు అయితే మన వాళ్ళు పట్టుకుంటారు, బయట పట్టుకుని ఉండరు. లీకులు ఏ విధంగా లాగుతారు. అది లీకుల్లో ఒక 10% కరెక్ట్ కాకపోయినా 2% అని కరెక్ట్ అవుద్ది కదా, అట్లా ఉంటాయి. పిఆర్ లేనిదే షో నడవదు. ఖచ్చితంగా పెట్టుకోమంటారు కూడా, పెట్టుకుంటారు కూడా. ఎందుకంటే షోలు పిఆర్లు ఉంటేనే, పిఆర్లు ఉండగానే మరి వీళ్ళు గెలుస్తారంటే పిఆర్లు ఉండా వీళ్ళ టాలెంట్ కూడా అక్కడ చూపించాలి. బయట పిఆర్లు చేస్తేనే గెలవరు. బయట వాళ్ళ టాలెంట్ కానీ, వాళ్ళ గేమ్ కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ మైండ్ సెట్ కానీ, మాట్లాడే విధానం కానీ అంతా కూడా అక్కడ వాళ్ళు ఏంటనేది ఆ షోలో చూపించాలి. చూపించుకుంటూ బయట పిఆర్లు అరే మా క్యాండిడేట్ ఇలా చేస్తానని చెప్పడానికి వీలుంటుంది. అలా కాకుండా వీళ్ళకి షోలో ఏమి చూపించకుండా పిఆర్లే ఉంటారంటే అది కరెక్ట్ కాదు, అది జనానికి కూడా రీచ్ కాదు కదా. అందుకని వాళ్ళ టాలెంట్ వాళ్ళు చూపించుకోవాలి. తర్వాత ఏదైనా పిఆర్లు అయినా లీకులైనా ఏదైనా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా షోలోకి వెళ్ళి వాళ్ళ టాలెంట్ చూపించుకోవాలని, వాళ్ళు ఏంటో అనేది ప్రూవ్ చేయించుకోవడానికి కూడా వెళ్తారు. ప్రూవ్ చేయించుకోవడం ద్వారా ప్రేక్షకులు కూడా ఆదరించడానికి, సామాన్యులు ఇంట్లో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగానే సెలబ్రిటీలందరూ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.